నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848405506. ఇంకో ఫోన్ నంబరు 9866308414. ఈ రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇంటికొకరికి షుగర్ ఉంటా ఉంది. అసలు ఎన్నడూ లేని విధంగా ఈ షుగర్ వ్యాధి ఎందుకు పెరిగిపోయింది? మన పూర్వీకులకి ఇంతమందికి ఉందా షుగర్? లేదు. చిన్న వయసులోనే 30 ఏళ్ళకి 40 ఏళ్ళకే షుగర్ ప్రారంభమవుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం మనం రోజువారీ చేసే దినచర్యలో మార్పులు వచ్చాయి. మనము గతంలో మన పెద్దలు నడిచేవారు. రవాణా సదుపాయాలు ఉండేవి కాదు. ఆటోలు లేవు, కార్లు లేవు, బస్సులు లేవు, బైకులు లేవు, నడిచేవారు. సునాయాసంగా 5 నుంచి 7 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు కూడా నడిచేవారు. ఇంటి దగ్గర నుంచి పొలం వెళ్ళాలంటే నడిచి వెళ్ళేవారు. ఇప్పుడు రైతు బైక్ మీద, కారు మీద వెళ్తున్నాడు. ఇక వ్యవసాయ కూలీలు గతంలో నడిచి వెళ్ళేవారు పొలం దాకా. తమ నివాసం నుంచి పొలం వరకు నడిచేది లేక ఇప్పుడు ఇక ఆటో పెడతావా, ట్రాక్టర్ పెడతావా, మమ్మల్ని ఎక్కించుకెళ్ళండి, మా ఇంటి దగ్గర నుంచి పొలం దాకా ఎక్కించుకెళ్ళండి, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి దింపండి అంటున్నారు. అంటే కనీస వ్యాయామము లేని కారణం వల్ల ఈ షుగర్ వ్యాధి అధికంగా పెరిగిపోతూ ఉంది. గతంలో ఏమనుకునేవారంటే షుగరు, డయాబెటీస్ అంటే, మధుమేహ వ్యాధి అంటే ధనిక వర్గాలకు వస్తుంది, పేదలకు నిరుపేదలకు రాదు అనుకునేవారు. ఈ రోజుల్లో అసలే పేదరికంతో కొట్టుమిట్లాడుతుంటే దానికి తోడు షుగరు రంగప్రవేశం చేస్తూ ఉంది. ఇంకో కారణం, గ్రామాల నుంచి వాళ్ళ పిల్లల్ని చదివించి, అబ్బాయిని అమ్మాయిని చదివించి, సరే అమ్మ నాన్నను ఇంకెంతకాలం కష్టపడతారని చెప్పి హైదరాబాదు, బెంగళూరు, పూనా, మద్రాసు లాంటి నగరాలకు తీసుకువెళ్తారు. ఇక్కడ ఊళ్ళో ఉండేటప్పుడు కాయ కష్టం చేసేవారు, నడిచేవారు. ఇక అబ్బాయి దగ్గరికి, అమ్మాయి దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడు, లేదా మనవడో మనవరాల దగ్గర ఉంటే వాళ్ళకి ఏదో కాస్త వంటలు సహాయపడతారు, ఏదైనా మనవడో మనవరాలు ఉంటే సహాయపడతారు. కానీ ఈ శారీరక శ్రమ తగ్గి కూర్చుని టీవీ చూడటం, దానివల్ల కూడా శారీరక శ్రమ లోపించడం వల్ల షుగర్ వ్యాధి పెరిగిపోతూ ఉంది. ఇక దీనికి తోడు గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాకముందు చాలా కుటుంబాలు బియ్యం, అన్నం, వరి అన్నం తినేవారు కాదు. ఎప్పుడో పండగలకి, సంక్రాంతి, దసరా, దీపావళి పండగలకు మాత్రమే వరి అన్నం తినేవారు. రోజువారీగా రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్రలో 1982 వరకు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు పదవి బాధ్యతలు చేపట్టే వరకు ఎక్కువ మంది ధనిక వర్గాలు, మధ్యతరగతి, పేదవారు కూడా చిరుధాన్యాలు వాడేవారు. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు ఇవి వాడినంతకాలం అసలు షుగర్ ఎక్కడ కనపడలా. మరి కిలో 2 రూపాయల బియ్యం పథకం ఇప్పుడైతే ప్రధానమంత్రి మోదీ గారు ఉచితంగా ఇస్తున్నారు. కోవిడ్ వచ్చిన 21 నుంచి 2029 సంవత్సరం వరకు మనిషికి నెలకు 5 కేజీలు ప్రధానమంత్రి మోదీ ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. దక్షిణాదిన బియ్యం, ఉత్తరాదిన గోధుమలు. ఈ బియ్యము, గోధుమలు అధికంగా వినియోగించడం వల్లనే షుగర్ వస్తూ ఉంది. బియ్యం కూడా ఆ పైన పట్టు తక్కువ ఉండి ఈ తెల్ల బియ్యం వాడటం వల్ల షుగర్ వస్తూ ఉంది. బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, దంపుడు బియ్యము, ఉప్పుడు బియ్యం తింటే షుగర్ రాదు. గోధుమల పరిస్థితి కూడా అదే. మన తెలుగువారు కొంతమంది తెలవక
నాకు షుగర్ వచ్చింది, నేను అన్నం మానేశాను, గోధుమ రవ్వ ఉప్మా తింటున్నాను, గోధుమ రొట్టెలు తింటున్నాను, గోధుమలతో అన్నం వండుకుంటున్నానని చెప్తున్నారు. అది ఇంకా తప్పు. గోధుమలలో ఈ కార్బోహైడ్రేట్ పిండి పదార్థం అధికంగా ఉంటుంది, షుగర్ ఇంకా పెరిగిపోతుంది. షుగర్ రాకుండా ఉండాలంటే అసలు గోధుమల దగ్గరికి వెళ్ళదు. కనుక షుగర్ వ్యాధి ఉన్నవారు ఎవరైనా అవగాహన లోపం వల్ల గోధుమలు వినియోగిస్తే వెంటనే ఆపండి. మీరు గోధుమలతో చేసుకునే పుల్కాలు బదులుగా చిరుధాన్యాలతో చేసిన పుల్కాలు వాడండి. రాగి అన్నము, జొన్న అన్నము, సజ్జ అన్నము, రాగి జావా, లేదు ఈ రాగి, జొన్న, సజ్జ ఇవన్నీ కూడా చిరుధాన్యాలన్నీ కలిపి అవి పిండి చేసి వాటితో పుల్కా చేసుకుని పుల్కాలు తినచ్చు. ఇక షుగరు మనకి లక్షణాలని సాధారణంగా బయటపడవు. మన తండ్రికి తాతకు షుగర్ ఉంటే మన అనుమానంతో టెస్ట్ చేయించుకోవాలి. కొన్ని సూచనలు కొంతమందికి బయటపడతాయి. తరచూ మూత్రంలో చీము కణాలు, ఇన్ఫెక్షన్స్, మూత్ర విసర్జనప్పుడు మంట, తర్వాత కంటి రెప్పల మీద కురుపులు వస్తుంటాయి. శరీరం మీద గుల్లలు, పొక్కులు, గడ్డలు, చెగ్గడ్డలు తరచుగా వస్తూ ఉంటాయి. అట్లాగే మహిళలకి తరచూ తెల్లబట్ట, వైట్ డిశ్చార్జ్. తెల్లబట్ట అంటే పెరుగులాగా కుతపలుగా వాసనతో చాలా పెద్ద మొత్తంలో తెలుపు వస్తుంటుంది. ఇవి కొన్ని షుగర్కి లక్షణాలు. లేదు ఇక మూత్ర విసర్జన గంటకోసారి వెళ్ళవలసి వస్తుంది. తర్వాత దాహం, విపరీతమైన దాహం, ఇక ఆకలి దహించుకుపోతూ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు కొంతమంది బక్కగా అయిపోతారు. ఇవన్నీ షుగర్ కొన్ని లక్షణాలు. అంతేకాకుండా ఏదైనా గాయం అయితే వారం రోజుల్లో నయమైపోవాలి. ఆ పుండు ఏదైనా చిన్న దెబ్బ తగిలినా పుండు మానటం లేదంటే షుగర్ ఉందని గమనించాలి. షుగర్ ఉందా లేదా తెలుసుకోవాలంటే మూత్రంలో షుగర్ పరీక్షే కాదు, రక్త పరీక్ష, ఏమీ తినకుండా పరగడుపున చేసే పరీక్ష ప్రామాణికం. ఈ షుగర్ వ్యాధి అనుమానం వచ్చినప్పుడు మనంతరకు మనమే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోయినా ల్యాబొరేటరీకి వెళ్ళి మనం చేయించుకోవచ్చు. లేదు సంవత్సరానికి ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్నప్పుడు కూడా ఇది బయటపడుతుంది. ఇక మొదటిసారిగా షుగర్ బయటపడగానే డాక్టర్ గారు పైనుంచి కింద దాకా మందులు రాసేస్తాడు. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానము, మనకున్న అందుబాటులో ఉండే విజ్ఞానము ప్రకారము మీకు కొత్తగా షుగర్ బయటపడితే మందులు అవసరం లేదు. మరి కొత్తగా బయటపడిన వాళ్ళకి మందులు అవసరం లేదన్నారు. మేము తెలుసో తెలవకో గత 3-4 ఏళ్ళగా మందులు వాడుతున్నామంటే 5 సంవత్సరాల కంటే తక్కువ కాలము మందులు వాడుతున్న వారు కూడా మందులు లేకుండా కొన్ని పద్ధతుల ద్వారా షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు. ఈ షుగర్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఇది వంశపారంపర్యంగా, జన్యుపరంగా చిన్న వయసులో, అది బాల్యంలో వచ్చేదాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. వాళ్ళకి ఇన్సులిన్ వాడాలి, ట్యాబ్లెట్లు కూడా పనిచేయవు. ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది 40-45 ఏళ్ళు దాటిన వారికి, కొంచెం భారీ శరీరం ఉన్న వారికి వస్తుంది. ఎవరికైతే టైప్ 2 డయాబెటీస్ పెద్ద వయసు 40 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చిందో, మీరు డాక్టర్ రాసిచ్చాడు మందులు, కొనండి పట్టురండి అంటారు. డబ్బులు లేవు, ఇంటికి వెళ్ళండి, తర్వాత కొంటామని చెప్పండి. నాకు చూపించాలంటాడు డాక్టర్. ఓకే, కొనుక్కొచ్చి చూపిస్తామండి, ఇప్పుడు డబ్బులు లేవు, ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పండి. అసలు కొత్తగా షుగర్ బయటపడితే మందులు వాడవలసిన అవసరమే లేదు. మనం కొన్ని ప్రత్యేకమైన విధానాలు అవలంబిస్తే షుగర్ దానంతరకదే నియంత్రణలోకి వస్తుంది. నేను ఈ విధంగా దాదాపు ఒక 1500 మందికి సూచిస్తే, నా పర్యవేక్షణలో 1500 మందికి ట్యాబ్లెట్లు వాడకుండా షుగర్ని నియంత్రిస్తున్నారు. మరొక 500 మంది షుగర్ ట్యాబ్లెట్లు వాడుతూ వాళ్ళ నియమాలను మార్చుకోవటం ద్వారా ట్యాబ్లెట్లు మానేశారు.
ఇది నమ్మలేని నిజం. దీన్ని అమెరికాలో పరిశోధనలు జరిపారు, బ్రిటన్లో పరిశోధనలు జరిపారు. ఇది మందులు వాడుతూ నిలుపుదల చేసే ప్రక్రియని వైద్య పరిభాషలో రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అంటారు. ఇది చాలా వింతైన ప్రక్రియ. ఏం చేయాలి? షుగర్ వ్యాధికి మందులు లేకుండా ఏం చేస్తే మనం నియంత్రించగలుగుతాం? ఒకటి, యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయాలి. ఉదయం ఒక 20 నిమిషాలు, సాయంత్రం ఒక 20 నిమిషాలు నడవాలి. ఇది అయిపోయిన తర్వాత మనం పాటించే ఆహార నియమాలు: బియ్యము, వరి ధాన్యంతో వచ్చిన బియ్యము, అట్లే గోధుమలు 2 పూర్తిగా మానేయాలి. ఎప్పుడో తినాలనుకుంటే బియ్యంలో బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, తంపుడు బియ్యం, ఉప్పుడు బియ్యం వాడచ్చు. అసలు గోధుమలే వద్దు. మరి అన్నం వద్దన్నారు, బియ్యం నుంచి వరి బియ్యమే వద్దన్నారు, గోధుమలు వద్దన్నారు. ఏం తినాలి? గడి తినాలా అనే అనుమానం మీకు రావచ్చు. మీరు పూర్తిగా మన పూర్వీకులు తిన్న విధంగా రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు వాడండి. వాటిని ఎలా వినియోగించాలి? 3 రకాలుగా వినియోగించవచ్చు. ఒకటి జావా, రెండోది మనం అన్నం వండుకోవచ్చు. రాగి ముద్ద, జొన్న, సజ్జలు ఇవన్నీ అన్నం వండుకోవచ్చు. మూడోది వీటిని విడివిడిగా పిండి చేసుకోవచ్చు, లేదా అన్నీ కలిపేసి పిండి చేసి దాన్ని పులకాలు తినచ్చు. కనుక అన్నము బదులుగా, వరి అన్నం బదులుగా, గోధుమలు బదులుగా చిరుధాన్యాలు మనం వాడాలి. ఉదయం టిఫిన్లు ఉంటాయి. నూనెను పీల్చే టిఫిన్లు వద్దు. నూనెను పీల్చే టిఫిన్లు ఏంటి? బోండా, పునుగు, పూరి, గారి వద్దు. ఇడ్లీలో కూడా ఇడ్లీ తయారు చేయడానికి బియ్యపు రవ్వ వాడతారు. బియ్యపు రవ్వ బదులుగా రాగి రవ్వ వాడి రాగి ఇడ్లీ చేసుకోండి. మినపట్టు దోశలో కూడా బియ్యపు పిండి వాడతారు. దాని బదులుగా రాగి పిండి వాడి రాగి దోశ వేసుకోండి. పెసరట్టు మంచిదే. ఉదయాన్నే సాంప్రదాయ టిఫిన్లు బదులుగా మనం పండ్ల ముక్కలు, బొప్పాయి, యాపిల్, ద్రాక్ష, పుచ్చకాయ, కర్బూజకాయ, రోజుకు ఒక 4 రకాల పండ్లు, దీంతోపాటు జామ, రెడ్ గ్రేప్స్. షుగర్ ఉన్నవాళ్ళు తినకూడని పండు 6, మిగతావన్నీ కూడా వాడచ్చు. తినకూడని పండ్లు షుగర్ ఉన్నవాళ్ళు 1 మామిడి, 2 అరటి, 3 సీతాఫలం, 4 సపోటా, 5 ఖర్జూర, 6 పనస. మిగతావి రోజుకు 4 రకం పండ్లు. పండ్లతో పాటు మొలకలు, పెసలు, శనగలు, బొబ్బర్లు, ఉలవలు కూడా నానబెట్టుకుని అవి కూడా వాడచ్చు. ఈ మొలకలు పండ్ల మిశ్రమం. అలాగే మధ్యాహ్నము, రాత్రి మనము తినే ఆహారంతో పాటు సాలడ్ వాడాలి. ఉల్లిపాయ, క్యారెట్, కీరా దోసకాయ, టమోటా వీటిని కోసి దానిపై నిమ్మరసము, కొద్దిగా మిరియాల పొడి చల్లి తీసుకోవాలి. వీటి వల్ల మేలు జరుగుతుంది. ఈ సాలడ్ అనేది తప్పకుండా తినాలి. ఉల్లిపాయతో పాటు రోజు ఒక 4 వెల్లుల్లి గర్భాలు, అవి మీరు పచ్చి తినగలిగితే సరే, లేదా మీరు తీసుకునే ఆహారంలో దాంట్లో పెట్టుకుని తినేసేయండి. వెల్లుల్లి కూడా మీకు హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చెడు కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ని నియంత్రిస్తుంది. ఈ విధంగా మనం ఆహారంలో మార్పులు చేయాలి. మధ్యాహ్నము, రాత్రి కూడా చిరుధాన్యాలే వినియోగించాలి. దీంతోపాటు కొన్ని చిట్కా వైద్యాలు ఉన్నాయి, గృహ వైద్యాలు. తమలపాకులు కాడ తీసి 2 తమలపాకులు ఉదయము, 2 తమలపాకులు రాత్రిపూట నవలండి. ఇక దీంతోపాటు మామిడి ఆకులు
ఒక 10 మామిడి ఆకులు తీసుకోండి. ఆ మామిడి ఆకులను ఒక గిన్నెలో వేసి మరగకాయండి. తెల్లగా ఉన్న నీళ్లు టీ డికాషన్ లాగా గోధుమ రంగులో మారతాయి. ఉదయం ఒక గ్లాసు, రాత్రి ఒక గ్లాసు ఆకులు తీసేసి ఆ నీళ్లు తాగండి. మామిడి ఆకుల నుంచి వచ్చిన రసం అది కూడా షుగర్ని బాగా నియంత్రిస్తుంది. ఇంకొక అద్భుతమైన గృహవైద్యం, ఒక 250 గ్రాముల మెంతులు, 100 గ్రాముల వాము, 50 గ్రాముల నల్ల జీలకర్ర, కాలా జీరా అంటారు. మూడింటిని విడివిడిగా దోరగా వేయించాలి. వేయించి చల్లారిన తర్వాత మూడింటిని కలిపి పొడి చేసి డబ్బాలో పెట్టుకుని లేకపోతే సీసాలు, గాజు సీసాలు వేసి ఉదయం ఒక స్పూను, రాత్రి ఒక స్పూను నీళ్ళలో కలుపుకొని తాగాలి. మెంతులు, వాము, జీలకర్ర మూడింటి మిశ్రమం. ఇక వీటితో పాటు ఒక స్కై ఫ్రూట్ విత్తనం అని ఉంటుంది. స్కై ఫ్రూట్ అంటే ఆకాశ పండు. దీని ఆకాశ పండు అని ఎందుకు అన్నారంటే, మామూలుగా ఏదన్నా కాయలు కాస్తే ఆ కాయ నేల వెంక చూస్తుంది. ఈ ఆకాశ పండు అది ఆకాశం వెంక చూస్తుంటుంది. అంటే తొడిం పైకి ఉంటుంది. మామూలుగా తొడిం కిందకు ఉండాలి, తొడిం పైకి ఉంటుంది. ఈ ఆకాశ పండు స్కై ఫ్రూట్ సీడు చాలా చేదుగా ఉంటుంది. ఆ విత్తనం పైన ఒక గోధుమ రంగు పొర ఉంటుంది. అది తీసేసి ఉదయం ఒక స్కై ఫ్రూట్ గింజ మింగటం, రాత్రి ఒక స్కై ఫ్రూట్ గింజ మింగితే బ్రహ్మాండంగా నియంత్రణలోకి వస్తుంది. ఇది నవిలితే కటికి చేదుగా ఉంటుంది ఈ స్కై ఫ్రూట్ సీడ్. ఇప్పటికే చాలామంది స్కై ఫ్రూట్ సీడ్స్ సంవత్సరాల తరబడి వాడుతున్నారు. నేను చెప్పిన సూచనలు సూత్రాలు పాటిస్తూ ట్యాబ్లెట్లు లేకుండా హాయిగా షుగర్ని నియంత్రిస్తున్నారు. ఈ స్కై ఫ్రూట్ సీడ్స్ మనం వివిధ సంస్థల నుంచి సేకరించిన మనకు కావాల్సింది డూప్లికేట్లు కాకుండా నాణ్యమైనవి కావాలి.